ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండదేవతాయ నమ. కుర్రో కుర్రు వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఏమిటి, యోగ నక్షత్ర గడియలు ఏమిటి, మరి ఏమేమి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉండాయి, మరి ఇంట్లో మనశ్శాంతత ఎందుకు లేకుండా అయిపోతుంది, మరి చేతిలో డబ్బు ఎందుకు నిలబడతలేదు, మరి చేయాల్సిన పిల్లలకి చదువు పరంగా ఎంత చదివినా కూడా వాళ్ళకి బుర్రకెక్కుకోకుండా ఉండటం, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి అండర్స్టాండింగ్ కాకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని రావటం, మరి వ్యాపారంలో ముందుకు రాకోకుండా ఉండటం, బిజినెస్లో డెవలప్మెంట్ కాకుండా ఉండటం, చేసే పార్ట్నర్షిప్లో గొడవలు రావటం, మరి ప్రేమించిన స్త్రీ నుంచి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు చికాకులు కొన్ని ఎదురు కావటం, ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మనకి మోసం జరగటం, మరి ఇలాంటి స్థితిగతులు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధి అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు రాబోతుంది, మరి ఈ స్థితిగతులు గడియలు గ్రహదోషాలు ఏమిటనేది జాతక చక్రం వేసేసి వాళ్ళ పేరు బలంలో ఈ 12 రాసుల గురించి చూసి శక్తితో మేము అమ్మవారి విషయాలు మీకు చెప్తుంటాం. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. కన్య రాశి ఫలితాలు 2026 ఫిబ్రవరి మాసం. మరి ఈ నెలలో వీళ్ళకి ఊహించని అదృష్ట యోగం రాబోతుంది. పురుషుడి నుంచి స్త్రీలకి వాళ్ళకి కళ్యాణ విషయంలో కానీ, లేదు వ్యాపార బిజినెస్ రంగంలో కానీ తప్పకుండా మంచి యోగం అనేది వాళ్ళ జాతక యోగంలో కొంచెం రాబోతుంది. ఒక పురుషుడి నుంచి స్త్రీలకి అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే చేసే కార్యక్రమం ఈ నెల 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 16వ తారీఖు నుంచి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపడకుండా పెద్దవాళ్ళ డైరెక్షన్ కొంచెం తీసుకొని వాళ్ళు ఏకాగ్రతతో ఆలోచించి తొందరపాటు లేకుండా ముందడుగు వేశారనుకోండి, 100% వీళ్ళకి ఈ కన్యరాశి వాళ్ళకి అభివృద్ధిగా అవుతుంది. ఏ కార్యక్రమైనా కూడా అవలీలగా పూర్తి చేయగలుగుతారు. అంత టాలెంట్ వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వీళ్ళ మీద నరఘోష ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజల దిష్టి, బాగున్నారు అని ఏడుపు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఎంత సంపాదించినా కూడా ఆ లక్ష్మమ్మోరు అనేది వీళ్ళ చేతులు ఎక్కువగా నిలవకుండా, చేతికాడకు వచ్చింది నోటికి అందుకోకుండా రకరకాల సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి అలాంటి సతమతం అయ్యే వాళ్ళకి మంచి రోజులు దగ్గరికి వచ్చాయి. కాబట్టి రాజకీయ పరంగా కూడా విజయం సాధించాల్సి ఉంది. విద్యాపరంగా కూడా మంచి విద్య, మరి వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధిగా చేయాల్సి ఉంది. మరి గ్రామంలో కానీ విలేజ్లో కానీ వాళ్ళు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, వాళ్ళు పెట్టిన కొన్ని పనులు, వాళ్ళు తలసిన కొన్ని కార్యక్రమాలు 100% వాళ్ళు కరెక్ట్గా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి కొన్ని ఆటంకాలు కొన్ని ఎదురవుతుంటాయి వాళ్ళకి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా 100% ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమాల్లో కొద్దిగా ఆలోచించాలి. ఆచిచూచి అడుగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు ఉన్నాయి. తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకొని, వాళ్ళ డైరెక్షన్ తీసుకొని మీకు వెళ్ళినట్టుగైతే మీకు జయప్రదంగా అవుతుంది. పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధులని ప్రేమించండి. కాబట్టి మీకు కులదేవుణ్ణి పూజాబలం చేయండి. మీ కులదేవుడు గుడికి వెళ్ళి మీరు పూజాబలాలు చేసుకొని అక్కడ బంధుమిత్రుల్ని పిలిపించి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఒక పలహారాలు కానీ
మీ చేతుకుంట పంచిపెట్టినట్టుకైతే అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఔశ్వర్యాలతో భాగ్య భోగాలతో మీకు మనశ్శాంతి కలిగే మార్గాలు కూడా చాలా వరకు వర్తిస్తుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో తొందరపాటు పడుకోకుండా మీ విషయాలని పెద్దవాళ్ళ డైరెక్షన్ తీసుకొని 2 విధానాలుగా ఆలోచించి ముందుగడుగు వేయండి. కాబట్టి చాలామంది ఈ విధంగా వాళ్ళకి చెబితే వాళ్ళు ఏమన్నా అడ్డు ఏమన్నా వస్తారో, లేకపోతే మనం చెప్పిన దానివల్ల మనం కావాల్సింది వాళ్ళు ఏమైనా కోరుకుంటారో అన్నట్టుగా చాలామందికి సందేహాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అలా సందేహం పడితే మీ జీవితాంతం మీరు బాధపడాల్సి వస్తుంది. అలా సందేహం పడాల్సిన పనేం లేదు. దేనికైనా ఒక మార్గము పరమార్గం అనేది ఉంటుంది. తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది, కానీ నమ్మకం లేనిది ఏది కాదు. మన ఎదుటి మనిషిని మనం నమ్ముతున్నామరా అంటే మన గురించి కూడా వాళ్ళు నమ్మాలి. అది నమ్మినప్పుడే అది లైఫ్. లేకపోతే మధ్యలో వాడు మనం నమ్మి వాడు మనల్ని నమ్ముకోకుండా ఉన్న ఇద్దరిలో సమస్య. అలాంటి సమస్యలు మీకు రాకోకుండా మీ కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఉన్నా, మరి మీ కుటుంబానికి ఎలాంటి చెడు పూజలు కొన్ని జరిగినా దీనికి మెయిన్ కారణం తొలగిపోవాలంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి నడుస్తుంది, మీకు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది కూడా జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా కూడా మనసు సతమతం కావాల్సిన పని లేదు. ఎవరికో చెప్పి మీ జీవితాలను లైఫ్ను నాశనం చేసుకునే దానికన్నా మీరు జాగ్రత్త పడాలంటే మీరు కొంత ఓపిక ఉండాలి. ఆ ఓపికే మనిషికి నిదానమే ప్రధానం. ఆ ఓపికతో మీరు ముందు అడిగేయండి. తప్పకుండా 100% సక్సెస్ అయ్యే మార్గం ఉంది. కాబట్టి ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.